నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె అభిరుచులు, అభిప్రాయాలు, ఆశయాలను తెలుసుకుందాం. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుంది. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటండి ప్రస్తుత రాజకీయ పరిస్థితి? రాజకీయాలు ఎప్పుడు వేడిగానే ఉంటాయమ్మా, నడుస్తూనే ఉంటుంది రాజకీయాలు అన్నది. మీ బాల్యం గురించి చెప్తారండి మా ప్రేక్షకులకి? బాల్యము అంటే నేను 5th వన్ అమ్మ. మాకు 6 సిస్టర్స్, ఒక బ్రదర్. నాకు 8 years అప్పుడు నా ఫాదర్ చనిపోయారు. చాలా వరకు ఎందుకంటే మా ఫాదర్ కూడా పెద్ద భూస్వామి. ఆయన చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లలం. అప్పుడు 8 years. బాల్యం అంతా నా సొంత ఊర్లోనే జరిగింది. ఏ ఊరు మీది? మాది వేల్పూర్ అండి, బాల్కొండ మండల్, వేల్పూర్ విలేజ్. ఆ గ్రామంలోనే జరిగింది మొత్తమును. బాల్యం అంతా చాలా సంతోషంగా గడిచింది. అంటే కుటుంబ బాధ్యతలు ఎవరు తీసుకున్నారండి? అంటే నాన్నగారు కుటుంబ బాధ్యతలు అంటే మా అమ్మనేనండి. నాన్నగారు కూడా 3 years బెడ్లో ఉండి కొంచెము 3 years తనకు ఆరోగ్యం బాగాలేక సడన్గా చనిపోలేదు. కాబట్టి అమ్మ మొత్తం బాధ్యత, తను 3 years బెడ్లో ఉన్నప్పుడు కూడా తనే చూసేది. కాబట్టి వ్యవసాయం అంతా కూడా చూసేదండి. వ్యవసాయం అంతా చూసేది. అక్కడ నిజామాబాద్లోనే కాకుండా కూడా మాకు పోచారంలో కూడా ప్రాపర్టీస్ ఉండేది. పోచారం అలీసాగర్ దగ్గర, అక్కడ కూడా 13 acres ల్యాండ్ అక్కడ పెట్టుకున్నాము. అక్కడ చెరుకు అది పండించేది. అమ్మ బాగా అండి, అమ్మ చాలా. ఎందుకంటే అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను మా నాన్న చనిపోయేప్పుడు 3 మాత్రం పెళ్ళిళ్ళు అయ్యాయి. అమ్మనే అందరికీ చేసేది. అందరినీ చదివించడము, పెళ్ళిళ్ళు అంతా కూడా బాధ్యత. మీ అమ్మ దగ్గర నుంచి మీకు ధైర్యం? తనకు సపోర్టింగ్గా మా అక్కలు 2 ఉండేది, పెద్ద అక్కలు. అంటే తన ధైర్యమే మాకు వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే నాన్న ఎట్లు ఉన్నాడు, ఫోటో చిన్నోళ్ళం కాబట్టి అంత తన గురించి అంత తెలియదు. కానీ అమ్మ గురించి అంత తెలుసు కాబట్టి అమ్మ ధైర్యమే మాకు వచ్చిందని అందరు అంటారు. నిజమే మీరు అన్నట్టు. అంటే నాన్న లేని లోటు తెలియకుండా మిమ్మల్ని పెంచి చాలా అలాగే పెంచింది. సో బాల్యం గురించి నా జ్ఞాపకాలు ఏమున్నాయండి? చదువుకున్నది అక్కడే వేల్పూర్లోనే చదువుకున్నామండి. వేల్పూర్లోనే చదువుకున్నాం. బాల్యం అంతా ఇక అది తీపి గుర్తులు అంటారు చూడండి, ఆ విధంగా గడిచినాయి. అప్పుడు హై స్కూల్స్ అన్నది చాలా దగ్గర లేకపోయేది. మా కజిన్స్ కూడా అందరూ మా దగ్గరనే వచ్చి చదివేవారు. ఆ విధంగా ఒక 13-14 మంది కలిసి ఉండేవాళ్ళం. మేము కాకుండా ఇంకా బయటకు వెళ్ళి కూడా కజిన్స్ అందరూ వచ్చి హై స్కూల్ లేకపోతే అమ్మ దగ్గర పెట్టి వెళ్ళేవారు. ఆ విధంగా అందరం కలిసి చదువుకోవడం, అందరం కలిసి ఆడుకోవడము బాగా గడిచేది. చాలా ఉమ్మడి కుటుంబాల్లో చాలా ఆనందంగా. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత సంతోషమే ఉండదండి. ఈరోజు అంతా కూడా మనము బయటకు వచ్చేస్తున్నారు మ్యారేజెస్ కాగానే. కానీ ఉమ్మడి కుటుంబం చాలా హ్యాపీగా ఉంటాము. సమస్యలు కూడా పంచుకుంటాము, ఆనందాన్ని పంచుకుంటాము, పండుగలు. ఇప్పుడు మీరు అడుగుతున్నారంటే ఎన్నో గుర్తుకొస్తా ఉన్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను 10th అక్కడ చేశానండి. డిగ్రీ నేను డిస్కంటిన్యూ చేశాను. మీ అంటే విద్యాభ్యాసానికి సంబంధించి కాలేజ్ డేస్ గురించి ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయి? అంటే ఉన్నదిలేండి, అదేం లేదు. రెడ్డి కాలేజీలో చేశాను. రెడ్డి కాలేజీలో చేశాను. అప్పుడే అంత అక్కడ కొంచెం మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, మ్యారేజెస్ అమ్మ అదంతా అని. తర్వాత బాల్యం అన్నది చాలా గొప్పగా గడిచింది. కాలేజ్ అన్నది అంత గొప్పగా లేకుండే. తర్వాత ఇక మ్యారేజ్ కావడము, మ్యారేజ్ 19 yearsలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కావడము, అప్పుడు మ్యారేజ్ అయిందంటే చదువు స్టాప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు అనేవాళ్ళు. అంటే చెప్పకపోయేది కానీ నిర్ణయాలు అన్నది ఆటోమేటిక్గా క్లోజ్ చేసేది. ఆ విధంగా బాల్యము చాలా గొప్పగా 10th class వరకు చాలా గొప్పగా ఉండేది. గేమ్స్ అని అదని ఇదని. గేమ్స్లో చాలా ఎటువంటి గేమ్స్ ఆడేవాళ్ళు? అంటే మాకు అక్కడ క్యారమ్స్ అని ఉండేది, షటిల్, వాలీబాల్,
రన్నింగ్ ఇవన్నీ ఉండేది. మీరు ప్రైజెస్ ఏమైనా గెలుచుకున్నారా? గెలిచేదాన్ని. వాలీబాల్ అన్నది 10th మేమే స్టార్ట్ చేసాం. ఓకే. నాది ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్. నాది స్పోర్ట్స్ ఎప్పుడు పెట్టినా ఏ ప్రైజ్ అయినా కానీ మా ఇంటికి రావాల్సిందే. ఓకే. అక్క వాళ్ళు ఉన్నప్పుడు అక్క తర్వాత స్టెప్ బై స్టెప్ నేను వచ్చినంటే నాకు ఆ విధంగా మా ఇంటికి రావాల్సిందే అంతే. సో మిమ్మల్ని చూసారంటే స్పోర్ట్స్ లో 100% భయపడేది కోట్లో దిగితే 100 రింగ్ అదంతా కూడా. ఓకే. అప్పటి నుంచి ప్రత్యర్థులని భయపెట్టేటువంటి లక్షణం వచ్చిందనమాట మీకు. సరే, తర్వాత వివాహానంతరం ఎలా ఉండిందండి మీ జీవితం? బాగా గడిచిందండి. నేను ఎస్ఎస్సి సెంటర్ కూడా చోటుపల్లి ఉండేది. చోటుపల్లి నా అత్తగారు. అయితే నా అత్తగారి ఊర్లోనే నాకు ఎస్ఎస్సి సెంటర్. నేను అక్కడ ఆ గ్రామంకి నేను కోడలుగా పోతాను నేను అనుకోకుండా చాలా దగ్గరేం లేదు అంటే చాలా దగ్గర 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అనుకోకుండా చోటుపల్లికి కోడలుగా పోవడం బాగా గడిచింది. మేము కూడా మాది కూడా అక్కడ జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడ అంటే నవాబులు అంటారు మమ్మల్ని. అక్కడ చోటుపల్లి ఏంటంటే నవాబులు అని అంటారు. ఆ విధంగా 5 acres ల్యాండ్లో ఇల్లు అదంతా బాగుండేది, చాలా బాగుండేది. నక్సల్స్ ఈ మధ్య అది పేల్చేశారు ఇల్లు. మా ఇల్లు పేల్చేశారు. ఇక అది ఇప్పుడు అట్లాగే ఉండింది. సో ఒక పెద్ద మహల్ లాగా ఉండేది. చాలా చాలా బాగుండేది. మీ పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు నాకు 2 బాబులే. బాబులకు మ్యారేజెస్ అయినాయి. చిన్న ఆయనేమో ఇక్కడ కార్డియాలజీ అపోలోలో డాక్టర్ అండి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి. చిన్న ఆయన నాగార్జున రెడ్డి, ఆయన అమెరికాలో ఉంటాడు. ఏలేటి అన్నపూర్ణ. ఏలేటి అన్నపూర్ణ మే 7, 1956న జన్మించారు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వేల్పూర్. తల్లిదండ్రులు వేముల నరసారెడ్డి, వేముల గంగవ్వ. విద్యార్హత డిగ్రీ. వివాహం మే 25, 1972లో జరిగింది. భర్త ఏలేటి మహిపాల్ రెడ్డి. సంతానం 2 కుమారులు. రాజకీయ రంగ ప్రవేశం 1992లో జరిగింది. మొదట నిజామాబాద్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులుగా, 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ చైర్మన్గా పనిచేశారు. 2009 నుంచి తిరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సంతృప్తిగా రాజకీయాలలో మెలగడమే తన ఆశయం అంటారు. మీరు రాజకీయాలకు రావడం ఎలా జరిగిందండి? రాజకీయం అన్నది నేను ఇష్టంగా రాలేదండి. మా వారు సడన్గా చనిపోతే, హార్ట్ అటాక్తో చనిపోతే, ఇప్పుడు అందరూ కలిసి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వారు పిలిచి రావాలి అని అంటే అప్పుడు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సరే రాజకీయాలకు వచ్చేప్పుడు ఇష్టంగా రాలేదు, కానీ ఇప్పుడు ఇష్టపడే రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, సమస్యల పట్ల స్పందించడం కానీ అదంతా కూడా ఇప్పుడు బాగానే ఉంది. మొదలు రావడం ఇష్టంగా రాలే. ఇష్టం. మీ వారు రాజకీయాల్లో బాగా చురుకుగా? రాజకీయాల్లో ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఆయన, సమితి ప్రెసిడెంట్గా 70 మంది గ్రామ సర్పంచులతోటి కలిసి వచ్చి ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఉండేది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఆయన 70 మందితో కలిసి టీడీపీలో జాయిన్ అయ్యారు. తర్వాతనే అందరూ జానారెడ్డి గారు వీరందరూ, అప్పుడు జీవారెడ్డి గారు అందరూ కలిసి అప్పుడు వచ్చారు. చాలా యాక్టివ్గా ఉండేది తను. చాలా మినిస్టర్గా కూడా పనిచేశారు, ఫారెస్ట్ మినిస్టర్గా. ఆయన అంటే కూడా ఎన్టీ రామారావు గారు చాలా ఇష్టపడేది, చాలా చాలా ఇష్టపడేది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని పుట్టినరోజులు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు
మార్నింగ్ ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళడం పిల్లల్ని, ఆయన ఆశీర్వాదం, ఎందుకంటే ఆయన అజానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడము అదంతా కూడా చాలా ఎన్టీ రామారావుకు ప్రియమైన శిష్యుడు ఆయన. మీ భర్త ఎప్పుడు చనిపోయారు అంటే? 91 జనవరి 18 అమ్మ. 91 జనవరి 18 నాడు సంక్రాంతి ఆయన పుట్టినరోజు నాడు చనిపోయారు ఆయన. మేము కేక్ అదంతా రెడీ చేస్తూ ఉన్నాం. సరే సర్ప్రైజ్, ఆయనకు కేక్ కట్ చేయడం కానీ పుట్టినరోజు జరుపుకోవడం కానీ ఇష్టం ఉండకపోతుండే. ఆయన అంటే భయపడేవాళ్ళం. ఆయన ఇంటికి వచ్చిండంటే అందరూ సైలెంట్గా ఉండేవాళ్ళం. ఆయన ఈ రూమ్లో ఉంటే వేరే రూమ్లోకి వెళ్ళేవాళ్ళం, అంత భయపడేది. వైఫ్గా నేను కూడా ఆయనకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అప్పుడు నా పెద్ద కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి డాడీకి సర్ప్రైజ్ మనము కేక్ కట్ అదంతా చేపిద్దామని చెప్పేసి కేక్ అదంతా రెడీ చేసుకుంటున్నాం. ఊనండి ఫోన్ ఇట్లా జరిగింది, ఎక్స్పైర్ అయ్యారని. మేము లేము, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మేము అప్పుడు అమీర్పేటలో ఉండేది. ఆయన కాన్స్టిట్యున్సీకి పోయారు, అప్పుడు జిల్లా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ ఆయన. పోయినాక తెల్లవారే నైట్ హార్ట్ అటాక్ 7:30 నైట్. చాలా అంటే పుట్టినరోజు నాడు పోవడం కూడా చాలా చాలా బాధపడ్డాం. 94లో ఎన్టీ రామారావు గారు పిలిచి ఖచ్చితంగా ఫ్యామిలీని మనము ఇది చేయాలి, ఆదుకోవాలి, ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే, పిల్లలేమో చిన్న పిల్లలు కాబట్టి నాకు ఇవ్వడము అదంతా జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి మహిళగా? నాకు అనుభవాలు అంటే నాకు బాగానే ఉండిందమ్మా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా మహిపాల్ రెడ్డి గారు సతీమణిగా, తర్వాత ఆయనతో పనిచేసిన వారు కానీ జానారెడ్డి గారు కానీ ఆయన కూలిక్స్ ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అందరు కూడా ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం అన్నది నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండింది. నాకు ఏమాత్రం కూడా రాజకీయాలు ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగే అంశం లేకుండింది. చాలా మంచి సహకారము, మంచి కోఆపరేషన్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన టీడీపీలో ఉమెన్కు మంచి రెస్పెక్ట్. మీరు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం కానీ, అంటే కొంచెం ఒక గృహిణిగా ఉన్నట్టుండి రాజకీయాల్లోకి రావడం, ప్రజల ముందుకు రావడం, మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే టీడీపీలో ఏంటంటే గ్రేట్ ఏంటంటే మాకు ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, ప్రెస్లో ఎట్లా మాట్లాడాలి, బహిరంగ సభలో ఎట్లా మాట్లాడాలి, ఈ విధంగా 3 parts ఉంటాయి కాబట్టి మేము పర్ఫెక్ట్ ఫాలో అవుతాం. అసెంబ్లీ అంటే ఈ విధంగా మాట్లాడాలి, బహిరంగ సభ అంటే ఈ విధంగా, ఆ విధంగా ట్రైనింగ్ మాకు క్లాసెస్ అదంతా పెడతారు కాబట్టి ఆ విధంగా మేము వెళ్ళిపోతాం. వదిలేరు, చాలా పర్ఫెక్ట్. ప్రెస్ మాకు మార్నింగ్ థర్స్డే అండ్ ఫ్రైడే మాకు ఈ ప్రెస్కి ఎట్లా పోవాలనేది మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది రోజు, ఎవ్రీ గురువారం అండ్ శుక్రవారం. ప్రెస్కి ఎట్లా పోవాలి, బహిరంగ సభ ఎట్లా, అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, ఆ విధంగా. సో మీకేమి ఏమి లేదు, ఏం కష్టం అనిపిస్తుంది. మాకు సబ్జెక్ట్ కూడా ఇస్తారు పర్ఫెక్ట్. అసెంబ్లీలో మీరు ఏమైనా నిలదీసిన సందర్భాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎలాగా అంటే ఒకసారి ఫస్ట్ 94లో ఫస్ట్ నేను హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు నా గవర్నమెంట్లోనే టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం యనమల రామకృష్ణారెడ్డి గారు స్పీకర్, ఒక మన కానిస్టేబుల్ గురించి, లేడీ కానిస్టేబుల్ హ్యాంగ్ చేసుకుంది ఆర్మూర్లో. ఆ కేసు ముందుకు రాలే, దాన్ని తీసి బాగా గొడవ చేసా. గొడవ చేసినాక అన్నారు మనోళ్ళు, అరే గవర్నమెంట్ మనది, మీరు ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి అన్నారు. తర్వాత అంటే ఉమెన్ పర్ఫెక్ట్, ఉమెన్ హ్యాంగ్ చేసుకుంటే అది బయటకు ఎందుకు రాలే అన్న దాని మీద నేను మాట్లాడాను. మహిళ కాబట్టి నేను మాట్లాడినాను. ఇమ్మీడియట్ మాధవరెడ్డి గారు తెప్పించుకుని ఫ్యామిలీని అంతా పిలిచి మాట్లాడి బాగా హెల్ప్ చేయడం అదంతా బాగా జరిగింది. సో మహిళలకు న్యాయం జరగాల్సిన విషయంలో మీరు చాలా పోరాడతారు. 100%. అంటే మీ సొంత ప్రభుత్వాన్ని నిలదీశారంటే తర్వాత కూడా నిలదీసిన సందర్భాలు చాలా సార్లు మాట్లాడినాను. సబితా ఇంద్రారెడ్డి గారిని లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినా. తను అంటే ఏం మాట్లాడినామంటే, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, కానీ తనకున్నటువంటి అధికారాన్ని ఇవ్వలే, నామమాత్రమే హోమ్ మినిస్టర్. అటువంటి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి ఏదో తెలంగాణకి ఇచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, అది తప్పు అన్న దాని మీద మాట్లాడినాను, చాలాసేపు మాట్లాడినాను.
ఏంటంటే మీ ప్రతి సందర్భంలో హోమ్ మినిస్టర్లోనే అది కోఇన్సిడెంట్ అట్లా జరిగింది. అది ఆ తర్వాత రైతుల గురించి మాట్లాడినాను. ఎర్రజొన్నల విషయాల్లో అయితే చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే మొత్తము అసెంబ్లీ పోడియంనే 45 నిమిషాలు నేను ఆఫ్ చేయించాను. మా ఎర్రజొన్నలు అని చెప్పేసి మా దగ్గర అది ఒకటి కమర్షియల్ క్రాప్. అది అప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒప్పుకొని 11 కోట్ల రూపాయలు ఇవ్వలే. దాని గురించి నేను ఒక 3-4 టైమ్స్ మాట్లాడినా. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ 45 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడినా. అంటే ప్రజా సమస్యలను ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకురావాల్సింది అనేది మీరు ధ్యేయంగా పెట్టుకున్నారు. కరెక్ట్. అవకాశం వచ్చింది, సరే ప్రజలు గెలిపిస్తున్నారు, వాళ్ళ సమస్యలు మాట్లాడదాం, సమస్యలు మాట్లాడి పరిష్కారానికి మనము తీసుకుందామని చెప్పేసి ఆ నిశ్చయతోటే ఖచ్చితంగా. ఎందుకంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు కూడా మేము 2-3 డేస్ ముందు మేము చెప్తాం, మేము ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నామంటే ఆయన కూడా మనను ప్రిపేర్ చేస్తారు. ఇంకా మనకు కావాలన్నా, మీకు మెటీరియల్ ఏమైనా కావాలన్నా అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడతాం. ఏలేటి అన్నపూర్ణ అభిమాన నేతలు ఎన్టీఆర్, అటల్ బిహార్ వాజ్పేయిలు. నచ్చిన రంగు నీలం, నాన్ వెజ్ వంటకాలంటే ఎంతో ఇష్టమంటారు. నచ్చిన పర్యాటక ప్రాంతం సిమ్లా, మెచ్చిన పుస్తకం విజేత, అభిమాన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, నచ్చిన సినిమా దానవీర సూరకర్ణ, అభిమాన నటి శ్రీదేవి, నటుడు కమల్ హాసన్, అభిమాన గాయని చిత్ర, గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నచ్చిన పాట నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మ. భర్త మహిపాల్ రెడ్డే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. భర్త చనిపోయాక మీరు రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత ప్రజల మనిషిగా మీరు అంటే చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. 100%. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? 2 పిల్లల్ని మీరు పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే వాళ్ళు చదువుకునే సమయంలో పోయారు కదా మీరు. అవును. పెద్ద ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న 10th. చాలా ఇబ్బంది అయింది, చాలా కష్టమైంది. 4 years అయితే అసలుగా చెప్పలేని పరిస్థితి. ఈ అందరి ఎన్టీ రామారావు గారు, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన ఎవరైతే ప్రాపర్లో ఎవరైతే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరు కానీ ఈ సహకారం ఇచ్చి కోఆపరేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. పిల్లలు కూడా చిన్న పిల్లలు అసలు ఏం తెలియదు, సడన్గా ఆయన చనిపోవడము, నా వాళ్ళ చదివిపోవడము, ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజనీర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రీగా, ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయాయి అప్పుడు ఫ్రీగా. దీంట్లో ఈ ఇప్పుడు ఈ పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ వాళ్ళకు కూడా పొలిటికల్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్. దాని మీద ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు కానీ పాదయాత్ర అప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా వస్తారు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అంటే అధికారానికి దూరంగా ఉన్నారు, చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ అవకాశాలు అన్నది ఎందుకంటే ప్రజలే చెప్పుకుంటూ ఉన్నారు టీడీపీ రావాలని. అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. చాలామంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి. సరే, మీరైతే ఒక రాజకీయ కుటుంబం నుంచి, అంటే మీ భర్త ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో మీరు వచ్చారు, మీకు అటువంటి గౌరవం కూడా లభించింది. అంటే మామూలు సాధారణ మహిళలు ఎవరు, అంటే రాజకీయ బ్యాకింగ్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే అంత ఈజీగా ఉంటుందా, కష్టమైందా? రాజకీయాలకి రావాలంటే వాళ్ళకు కూడా రాజకీయాలకు రావాలనేది ఉత్సాహం ఉండాలి, వారికి మొదట ఉండాలి. ఫోర్సిబుల్ అంటే రాజకీయాలకు వస్తే ఇట్లా వాళ్ళు చేయలేరు. వారికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మొట్టమొదటి ఏంటంటే ఒక పార్టీని కరెక్ట్ డిసైడ్, ఏ పార్టీ అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మంచి ఇప్పుడు టీడీపీ ఉండొచ్చు, టీడీపీలోకి వస్తే గిట్లా ఇప్పుడు సీతక్క ఉంది, మన సత్యవతి రాతాడు, వాళ్ళకి వెనక ఎవరు లేరు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా మళ్ళీ గెలుస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.
దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళే అటుపోతున్నారు ఇటుపోతున్నారు, కానీ ఎవరు కానీ వాళ్ళు లేడీస్ ఎవరు కానీ మాట్లాడతలేరు. సో మహిళలకి మీరు అంటే రాజకీయాల్లో ఉన్న మహిళగా, ప్రజల కోసం పోరాడుతున్న మహిళగా, ఒక ప్రజాప్రతినిధిగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలకు ఇచ్చే సందేశం అంటే సందేశం ఇచ్చేంత పెద్దదానికి కాదు. అయితే ఒకటేంటంటే మహిళలు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడద్దు. ఫస్ట్ సో మనము లోతన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే రాజకీయం కానీ ఏదైనా వ్యాపారంలో కానీ మనం అక్కడ అడుగు పెట్టినప్పుడే దాని లోతు తెలుస్తుంది. భయపడితే మాత్రం మహిళ ఏం చేయలేదు. మహిళ అన్నది ఫస్ట్ ధైర్యంగా ముందుకు రావాలి. ఎవరు నా వెనుక పుషప్ చేయడానికి ఎవరు లేరు, నాకు రైట్ లేరు లెఫ్ట్ లేరు అని చెప్పేసి భయపడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క మహిళ చదువుకుంటుంది కాబట్టి మహిళ అన్నది తన శక్తిని తన నమ్మకాన్ని నమ్ముకొని ముందుకు రావాలి. జనాభాలో సగభాగం మహిళ. మనము ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి, దాన్ని మనము తీసుకొని అందుకొని దాన్ని ముందుకు పోయినప్పుడే ఖచ్చితంగా అందరు రావాలని నేను ఇన్వైట్ చేస్తాను. ఖచ్చితంగా మహిళలందరూ రావాలి. అసలు మహిళా శక్తి తెలుసు, మహిళకున్నంత శక్తి అసలు మాకు కూడా తెలియదు. మాకు ఎంత ఉందో శక్తి మనకు కూడా తెలియదు. మహిళా శక్తి అసలు ఎవరికి కూడా ఊహించినంత శక్తి ఉంటుంది. పట్టుదల కానీ ఏదైనా పని చేయాలన్నా కానీ మనం పర్ఫెక్ట్ చేస్తాం. కాబట్టి ఒక మహిళగా నేను అనేదంటే ప్రతి ఒక్క మహిళ తనకు నచ్చింది, తనకు ఏదైతే నస్తుందో దాన్ని తీసుకొని రావాలి. రాజకీయాలు అనేది నేను పర్టికులర్ చెప్తలే. తన ఏ రంగంలో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగం వెళ్ళిపోవాలి. నాకు బ్యాగ్ లేరు, నాకు ఎవరు లేరు, నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి భయపడితే మనం అట్లాగే ఉంటాం. ఖచ్చితంగా ముందుకు రావాలి. చాలా చక్కని విషయాలు చెప్పారు అన్నపూర్ణ గారు. అంటే మీరు ఎలాగ రాజకీయాలకు ముందుకు వచ్చి మీరు ఎలాగా ఇంతమంది హోంమంత్రులను కూడా నిలదీసి మీకు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సో చక్కని విషయాలు చెప్పారు. మహిళలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. She has to spend most of the time with the politics, so she is trying to spend చేయాలనుకుంటారు పిల్లలతో, ఎంత మ్యాక్సిమం అయితే అంత ఇస్తారు, కానీ షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఏలేటి అన్నపూర్ణ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. మరో మహిళా ఎమ్మెల్యేతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సహ సమర్పించిన వారు శ్వేత శారీ మందిర్.